ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఇది నరేంద్ర మోడీ గారి నైజం. ఎన్నికల ముందు యుద్ధం వచ్చినా సరే ఇది రేట్లు ఛార్జెస్ కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పాడు. ఇవాళ ఎన్నికలు అయిపోయిన వెంటనే ₹3 చొప్పున ఇమీడియట్గా పెంచడం జరిగింది. ఎందుకు ఆ విధంగా చేశాడు? ఆయన ఏమని చెప్తాడంటే అదానీ అంబానీలు పెట్రోల్ డీజిల్ నడిపే కంపెనీలకు నష్టం వస్తుంది, అందుకని నష్టం రాకుండా ఉండటం కోసం పెంచాల్సి వస్తుందని చెప్తున్నాడు. నష్టం ఎవరికి వస్తుంది? పెద్ద పెద్ద కంపెనీలు. లెక్క తీస్తే ఒక లీటర్ ధర మామూలుగా అయితే ₹20-25 ఇవ్వాలి. మిగిలిందంతా కూడా వాళ్ళు తినడానికి సరిపోతుంది. వాళ్ళకి ఇంకా మేలు చేయడం కోసం ఎవరి మీద భారం వేస్తున్నావు? పేదవాళ్ళ మీద భారం వేస్తున్నావు. పేదవాళ్ళ మీద భారం, అదేవిధంగా ధనికులు లేకపోతే కార్పొరేట్ సంస్థలకి లాభం. ఇది నరేంద్ర మోడీ గారి నైజం. ఇంకా ఏం చెప్తాడు ఆయన? మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నాడు. 4వ ఆర్థిక వ్యవస్థ అంటున్నాడు. 4వ ఆర్థిక వ్యవస్థలో బంగారం కొనొద్దు, అదేవిధంగా అన్నం తినొద్దు, లేకపోతే బట్టలు కొనుక్కోవద్దు, ఇంకోటి ఖర్చులు పెట్టొద్దు అనేది ఆయన చెప్పాలి. మళ్ళీ పేదవాడు వాడి దగ్గర లేకపోతే వాడు ఎటు పెట్టడు కూడా. చివరికి ఎవరికి చెప్తున్నావా అంటే పేదవాడు బంగారం కొనకుండా ఉంటే డబ్బులుండేవాడు కొనుక్కోవచ్చు. అది ఆయన సూత్రం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నైజం పేదలకి వ్యతిరేకమైన నైజం. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, అంతకుముందు పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు, మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, 15 ఏళ్లలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశాన్ని తయారు చేశారు. వారు చేసిన పునాదుల పైన వీళ్ళు పరిపాలన చేస్తూ, శాతకాన్ని పరిపాలన చేస్తూ, ఆ విధంగా పేదల కడుపులు కొడుతూ అధికారంలో గెలిస్తే ప్రజల ఆమోదం మాతో ఉందని అంటున్నారు. ప్రజల ఆమోదం అనేది తాత్కాలికమే. అనేక నినాదాలు మాటున, అనేక నినాదాలు వెనుక అనేక అసలు సత్యాలు ఉన్నాయి. అది మతం ఇంకో పేరుతోనూ. అందువల్ల ఎక్కువ మోసం ఎక్కువ కాలం చేయలేరు, అందరిని మోసం చేయలేరు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దీనికి ఉద్యమం, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెంచినవి. భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ అనుసరించే ప్రతి ఉద్యమం వెనుక మేము పోరాటం చేస్తాం. రేపు సెప్టెంబర్ నెలలో కూడా ఒక వారం రోజుల పాటు పాదయాత్రలు కూడా మా ఆల్ ఇండియా పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ ఉద్యమాలని కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగిస్తుందని తెలియజేస్తుంది. ఇప్పుడు మన ఒక్క దేశంలో రేట్లు పెరగలేదు కదా, ఇతర దేశాల్లో కూడా రేట్లు పెరిగినాయి, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు నిరసనలు చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? మరి మన పెద్ద ఆర్థిక వ్యవస్థ కదా, బాగా ఉన్నవాళ్ళం కదా మనం. మిగిలిన దేశాల పరిస్థితి వేరు. మిగిలిన దేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ అక్కడ అమలు చేస్తావా? అంటే అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గరనే తక్కువ. ఎవరు చెప్పారు? వీళ్ళు ఎక్కడాలు చెప్తున్నారు. ఒక లీటర్ ధర ₹25 కంటే ఎక్కువ పడదు. అవును, అంతకుముందు ఎందుకు చెప్పావు? ఎలక్షన్ ముందు యుద్ధం ఉన్నా సరే మనకేం ప్రభావం లేదు పెంచమని చెప్పావు కదా. ఎలక్షన్ ముందే చెప్పాల్సిందిగా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? యుద్ధం ఉంటే ఉండొచ్చు, యుద్ధం ఉన్నా సరే మన ఆర్థిక వ్యవస్థ నువ్వు చెప్పిన బలమైన ఆర్థిక వ్యవస్థ అయితే పేదవాడి మీద భారం పడకుండా నువ్వేం చేస్తావు? వాళ్ళ మీద అదానీ అంబానీలు ఉన్నారు కదా, వాళ్ళ ట్యాక్స్ కొంచెం పెంచు, 1%, 2% పెంచు. మొత్తం దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళ జోలికి వెళ్ళరు, పేదాడి జోలికి వస్తూ అదేమనంటే యుద్ధం చూపెడుతున్నారు. యుద్ధం మరి ఎలక్షన్ ముందే ఉంది, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది? కానీ రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. కొంతకాలం నడుస్తుంది వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో, కానీ తెలంగాణలో అయితే మాత్రం నడవదు. తెలంగాణలో వాళ్ళు కొద్దిగా ఊపొస్తుంది అనుకునే లోపు దేశంలోనే వెనక్కిపోయి ఇప్పుడు 3 సార్లు గెలిచారు. ఈసారి గెలవరు. మొన్నే సాగు తప్పి కనులు అట్టుపోయింది. చెప్తారయ్యా, వాళ్ళేం చెప్తారు మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని. మేము మిమ్మల్ని అడుగు పెట్టనీయం. ఎందుకంటే మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయనేది కాదు, ఓటర్లను ప్రభావం చేయగలిగిన శక్తి కమ్యూనిస్టులకు ఉంది. మిమ్మల్ని మేము అడుగు పెట్టనీయమని మేము చెప్తాం. మేము గెలుస్తాం, వాళ్ళు గెలుస్తారు, మీరే చూస్తారు. ప్రధాని మోదీ హైదరాబాద్లో మాట్లాడిన ప్రసంగాన్ని గురించి ఏం చెప్తారు సార్? వర్క్ చేసుకోవాలి, బంగారం ఎక్కువ కొనవద్దు, ఎక్కువ ఫెస్టివల్స్ ఏం జరుపుకోవద్దు అని చెప్పి చాలా వ్యాఖ్యలు మాట్లాడారు. అదే పేదవాడు ఏం జరుపుకోవద్దు, పేదవాడికే పొదుపు కావాలి, ధనవంతుడికి పొదుపు అవసరం లేదు.
ఆ సూత్రాలన్నీ ఎవరంటే పేదవాడు బంగారం కొనుక్కొని ఉంటే మొత్తం వాడు కొనేయాలి. పేదవాడు ఖర్చు పెట్టకుండా వాడికి అవసరమని పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకుంటారు. అంటే మోడీజీ కూడా ఇప్పుడు పొదుపు సూత్రాలు పాటిస్తున్నాను, నేను కేవలం కాన్వేలో 2 వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాను అంటున్నారు కదా. ఇటువంటి ఎవరిని మోసం చేయడానికి నీ కాన్వాయ్తో అయిద్దా? దేశ ఆర్థిక వ్యవస్థ నువ్వు 2 వాహనాలతో జరిపినంత మాత్రం ఆర్థిక వ్యవస్థ మారిపోతే ఇక ఒక నెల మొత్తాన్ని బంద్ చేయి, నువ్వు మార్పు వచ్చేదేమో చూస్తావు. ఇవన్నీ అంత డూప్లికేట్ మాటలు, పనికిమాలిన మాటలు, అంతా ఏదో పైన పటారం లోన లొటారం లాగా ఏదో అంత ఈ ప్రజల వల్లనే నష్టం వస్తుందనే భావంతో చేస్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.